స్వాతంత్ర దినోత్సవం అంటేనే ఎంతమందో త్యాగదనుల ఫలం. ఆ ఫలాల తాలూకి మనం అట్లాగే స్వేచ్ఛా వాయువుల్ని ఈరోజు పీల్చుకుంటున్నాము చేస్తున్నామంటే వారి తాలూకా త్యాగానికి ఫలితమే ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం. అటువంటి మహోన్నతమైన రోజు, మరింత మహోన్నతమైన ఈరోజు కార్యక్రమం జరుపుతున్నారు. అందులో వందే విశ్వభారత్ వీర పురస్కార్ 2026 మా చిన్నవాడు గౌరవనీయులు ఈ సంస్థకి దశ దిశ అన్నీ చూపిస్తూ ముందుకు నడిపిస్తున్న మంచి మనసున్న వ్యక్తి. ప్రతి ఒక్కరిని కష్టపడే వాళ్ళని, అట్టడుగున వాళ్ళని, పేద బడుగు బలహీన వర్గాల వారిని, అదే కాకుండా సామాజిక చైతన్యం అంటే ఈరోజు ప్రశాంతంగా మనం ఉన్నామంటే ఆ బోర్డర్లోని ఈరోజు మన గురించి పోరాడి అసూలు బాసిన ఎంతమందో వీర మాతలు, వీర పత్నులు, అందులో పనిచేసి రిటైర్ అయిన పెద్ద పెద్ద మరి ఇక్కడ చూపిస్తుంటే ఇప్పుడు నేను వచ్చినప్పుడు చూస్తున్న 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు కూడా ఉన్నవారు కూడా అటువంటి పెద్దవారు తండ్రి సమానులు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అటువంటి వారందరికి కూడాను వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 14-16 రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసిన పేరు పేరిన గౌరవనీయులందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. అటువంటి వారికి సత్కారం చేసుకోవడం దాని చిన్న విషయం కాదు. అంతమందిని ఒక గొడుగు కింద తీసుకురావడం దాన్నే మరి అటువంటి దాన్ని ఏమంటాం మనం, మన భారతదేశమే వసుదైక కుటుంబం. భిన్నత్వంలో ఏకత్వం, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు వేరే కులాలు మతాలకి అతీతంగా ఈరోజు అందరం కూడా ఒక అంబ్రిలాలో ఉన్నాము అంటే అటువంటి అవకాశాన్ని, అటువంటి మనందరం కూడాను మానవత్వం మనందరిది కూడా అని చెప్పి అటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అటువంటి మహత్తరమైన కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చి వారితో పాటు అందులో కమిటీలు ఉన్న సభ్యులు, పెద్దలు, అలాగే ఇక్కడ అందరూ కూడాను ఒకరికి రామకృష్ణ కూడా నాకు మెయిన్గా ఇక్కడ నుంచి చాలా రమేష్ గారిని తీసుకొచ్చి ప్రోగ్రాంకి రావాలని చాలా ప్రెజర్ చేశారంటే నేను వైజాగ్లో చేస్తున్నాను కానీ ఈసారి గరివిడిలోనే పెడుతున్నానమ్మా. ఇప్పుడు గత 7 సంవత్సరాలు అక్కడ చేశాను, 8వ సంవత్సరం ఇక్కడ పెట్టామంటే శ్రావణ మాసం 8th మంత్ అంటే ఈరోజు అష్టలక్ష్మి సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆయన నోటుతో ఎవరికి దీవించారో ఆ కుటుంబాలే కాకుండా ఇటువంటివి ఇంకా కార్యక్రమాలు చేసి స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పేసి 3 పువ్వులు 6 కాయలుగా భవిష్యత్తు ఉండాలని వారు ఇప్పుడు నాతో ఒకటి ఇప్పుడే లాంచ్ చేయించారు. ఒక మంచి ప్రాజెక్ట్ని దాన్ని తీసుకొచ్చి దాన్ని కూడాను మరి దగ్గరలోని మన భోగాపురంలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఏదైతే ఓపెన్ అయిందో దాని పక్కనే మన సాంప్రదాయాలు, సంస్కృతిని, హిందూ ధర్మాల్ని, సనాతన ధర్మాల్ని, వాటిలో మంచిని, వాటన్నిటిని కూడా వెలికి తీసుకురావాలి, కళ్ళకు కట్టినట్టుగా ఉండాలి. భావితరాలు మర్చిపోతున్న అటువంటి మన పిల్లలకి తెలియాలి, మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి తెలియాలి. అటువంటి వాటన్నిటి గురించి ఇక హిస్టరీ అంతా వాటికి సంబంధించిందంతా ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొచ్చి రానున్న రోజుల్లో చాలామంది దానివల్ల ఉపాధి అవకాశాన్ని కూడా కల్పించిస్తామని దాన్ని చెప్పారు. మరి అది తొందరలోని మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలి, అది రావాలి. దానికి పూర్తి సహాయ సహకారాలు మనకున్న మన తల్లి, మనకి ఇక్కడ కనక మహాలక్ష్మి ఇక్కడ అమ్మవారు ఉన్నారు, అటు పైడితల్లమ్మ అమ్మవారు ఉన్నారు, అటు అక్కడ వైజాగ్ కనక మహాలక్ష్మి, సింహాచల దేవస్థానం, నరసింహస్వామి ఉన్నారు. అలాగే అందరి తాలూకా ఇన్ని రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు భగవంతుల పేర్లు వేరు కానీ వారందరూ చూపించేది ఒకే ఒక మార్గం. అటువంటి దాన్ని తప్పనిసరిగా ఆ యూనిటీని, స్వాతంత్రం అంటేనే ఒక యూనిటీ ఉంటే ఏదైనా సాధించగలం. అటువంటి దాన్ని తప్పనిసరిగా రమేష్ గారి ఆధ్వర్యంలోని అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా, అటువంటి శక్తిని ఆ అమ్మవారు ఇవ్వాలని, ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పురస్కారాలు అందుకున్న అది మరి అసూలు బాసిన వారందరికీ ఘన నివాళులు అర్పిస్తూ
ఆ తల్లులకు, ఆ బిడ్డలకు, ఆ తండ్రులకు, అలాగే వీర పందులకు, వీరమాతలకు అందరికి కూడా, పెద్దవారందరికి కూడాను శిరస్సు వంచి నమస్కరిస్తూ, తప్పనిసరిగా మరింత ఇటువంటి కార్యక్రమాల్లో ఏది చేసినా సరే అటు సత్యబాబు గారు కానీ నేను కానీ ఎప్పుడు కూడా మీకు చేదోడు వాదోడుగానే ఉంటామని చెప్పని మరొక్కసారి తెలియజేస్తూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.